నమస్తే. నరాల బలహీనత అంటే ఏంది? నరాలు ఎఫెక్ట్ అయ్యి, నరాలు చచ్చుబడిపోవడం వల్ల పేషెంట్‌లొస్తారు మన దగ్గర. అయితే ఏమొచ్చింది సింప్టమ్స్ మీకు తెలుసా? ఒక పేషెంట్‌కి టిపికల్ సింప్టమ్స్ ఉన్నాయి. ఏంది? నిల్చుంటే ఏమో అరికాల్లో తిమ్మిర్లున్నాయి. తొడ భాగంలో నొప్పులున్నాయి. నడుము నొప్పి ఉంది. మళ్ళా దాని తర్వాత ఏదైతే ఫింగర్స్ ఉంటాయి గదా! కాళ్ళలో ఉన్న ఫింగర్స్ దాంట్లో చుంచుమ్, చుంచుమ్, చుంచుమ్ అయితుంది ఆ పేషెంట్‌కి. అయితే ఏమైంది? ఈ పేషెంట్ మన దగ్గరొచ్చిండ్రు. మనం అన్ని రిపోర్ట్‌లు చూషినంక మనకేమని దెలిషిందంటే, ఈ పేషెంట్‌కి షుగర్ వ్యాధి గూడా ఉంది. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉండడం వల్ల ఏమైతది? డయాబెటిక్ న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి, ప్రాక్సిమల్ న్యూరోపతి ఇవన్నీ ఉంటాయి. ఈ పేషెంట్ ఏం చేషిండ్రు? నర్వ్ కండక్షన్ టెస్ట్ జేపిచ్చుకొనొచ్చిండ్రు. న్యూరాలజిస్ట్ ఆల్రెడీ వాళ్ళకి జేపిచ్చిండ్రు. అయితే ఆ రిపోర్ట్‌ని బట్టి ఏమో యాక్సోనల్ న్యూరోపతి అనేసి గూడా బయటికి పడ్డది. సరే పడ్డది, పడ్డది ఓకే. కానీ ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంది? అయితే మనం డీటెయిల్‌గా మాట్లాడతాం పేషెంట్‌తో. పేషెంట్‌తో డీటెయిల్‌గా మాట్లాడినప్పుడు మనకేం తెలిసిందంటే, ఈ పేషెంట్‌కి ఒక అలవాటుంది. ఏం అలవాటుంది? స్వీట్ తినే అలవాటుంది. సరే స్వీట్ తింటే షుగరొస్తదా? అవును రావచ్చు. కానీ షుగర్ వ్యాధి వచ్చినంక స్వీట్ తినుడు మానేషేయాలనా? మానేషేయాలి గదా! ఎక్కువ మీరు చూడండి అన్ని ఆశల్ని చంపుకోకండి. కానీ మీకు తినాలనిపిస్తే ఇంత తినేసి వదిలేసేయండి ఒక చిన్న ముక్క. అయితే ఈ పేషెంట్ ఏం జేషిండ్రు? షుగర్ వ్యాధి వచ్చినంక ఏదైతే షుగర్ ఫ్రీవి స్వీట్లుంటాయి గదా! అది తెప్పించుకోవుడు, అవి తినుడు. అవి తెప్పించుకోవుడు, అవి తినుడు. కానీ దీనితోటి మళ్ళా షుగర్ పెరుగుతదా? అవును. దీనితోటి గూడా పెరుగుతది. ఎందుకు పెరుగుతది? ఇప్పుడు మీరది అయితే తింటున్నారు. దానివల్ల ఏమైతది? మీ బాడీ మెటబాలిజం చేంజ్ అయితది. అదే గాకుండా నేనొకటి అడిగినా. మీకు టెన్షన్ ఏముందమ్మా అనేసి అడిగినా. అయితే ఏమన్నారంటే, ఏముంది టెన్షన్? మా ఆయన పోయింది. మా ఆయన పోయినంక ఏమైపోయింది? మా పిల్లలు హైదరాబాద్‌లోనే ఉంటారు. కానీ ఇప్పుడు నా దగ్గర ఉంటలేరు. జర దూరం దూరం ఉంటుండ్రు. సరే ఇప్పుడు వాళ్ళేమంటారు? "నువ్వొచ్చి మాతోటుండు" అంటారు. కానీ నాకేముంది తెలుసా మీకు? నేను మా ఆయన ఇద్దరు కలిసి చాలా కష్టాలతోటి ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు సచ్చిపోతే ఇదే ఇంట్ల సచ్చిపోవాలి నేను. అది ఉంటది. ఆళ్ళెక్కడో మణికొండనో, పంజాగుట్టనో ఎక్కడో ఉంటారు. నేనేమో ఓల్డ్ సిటీలో ఉంటా. ఇప్పుడు నేను ఎట్లా చేయాలి? నాకు ఇక్కడే ఉండాలనేసి ఉంది. సరే. ఇప్పుడు అదైతే మెంటల్ టెన్షన్ ఉంది. ఇప్పుడు ఈ మెంటల్ టెన్షన్ వల్ల గూడా షుగర్ వ్యాధి పెరుగుతది. అది మనం ఇంతకు ముందు వీడియోలో గూడా డిస్కస్ చేసినాం. కానీ ఇప్పుడు ఇంకో సింప్టమ్ ఉండే ఈ పేషెంట్‌లో. ఏం సింప్టమ్ ఉండే? మతి మార్పు. అంటే ఇప్పుడు ఒక 15,000 ఎక్కడో పెట్టినా నేను. మళ్ళా తర్వాత మర్చిపోతున్నా నేను ఎక్కడ పెట్టినా. తాళం చేతులు పెడతా ఎక్కడో. అది ఎక్కడ పెట్టినా మర్చిపోతా. సరే మళ్ళా ఇదెందుకైతది? అయితే నరాలైతే డ్యామేజ్ అయితాయి షుగర్ వ్యాధిలో. కానీ మన బాడీకి మెయిన్ నరం ఏంది? బ్రెయిన్. ఇప్పుడు బ్రెయిన్‌లో ఏమైతదంటే షుగర్ వ్యాధి పేషెంట్‌లో ఏమైతది మీరు చెప్పండి ఫస్ట్. ఏమైతది? షుగర్ లెవెల్‌లు పెరుగుతాయి. ఈ పెరిగేదాన్ని ఏమంటారంటే హైపర్ గ్లైసీమియా అంటారు. హైపర్ గ్లైసీమియా అంటారు. ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి పేషెంట్‌కి షుగర్ లెవెల్‌లు పెరుగుతాయి గదా! హైపర్ గ్లైసీమియా అయితది గదా! ఇంతకుముందు ఒక వీడియోలో ఏం డిస్కస్ చేసినాం? కిడ్నీల మీద ప్రభావం. ఇప్పుడు ఈ పేషెంట్‌కి బ్రెయిన్‌కి గూడా ఎక్కువ షుగర్ పోతది. ఎక్కువ షుగర్ బ్రెయిన్‌కి పోవడం వల్ల ఏమైతదంటే, బ్రెయిన్‌లో ఏముంటాయి? రక్తనాళాలుంటాయి. ఆ బ్రెయిన్‌లో ఉన్న రక్తనాళాలు దెబ్బబడతాయి. దాంతోటి ఏమైతది? వాస్క్యులర్ డిమెన్షియా. ఇప్పుడు ఈ వాస్క్యులర్ డిమెన్షియా అంటే ఏంది? రక్తనాళాలు చచ్చుబడిపోయినాయి. రక్తనాళాలు చచ్చుబడిపోతే షుగర్ వ్యాధి వల్ల ఎక్కువ షుగర్ పోవడం వల్ల అట్లా అయితుంది. ఇప్పుడు దీనితోటేమైంది? ఒక వస్తువు ఎక్కడో పెడతారు. మర్చిపోతారు. మీ పేరు మర్చిపోతారు. మీ ఇంటి ఫోను నంబర్ మీరు చెప్పిర్రనుకోండి. రాసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు, మళ్ళా మర్చిపోతారు. ఇప్పుడు మీ పేరు రమేషా, రాకేషా, రాజేషా మర్చిపోతారు. మీకు రమేష్ ఉంటే రాకేష్ పిలుస్తారు. రాకేష్ ఉంటే రాజేష్ అని పిలుస్తారు. రాజేష్ ఉంటే మహేష్ అని పిలుస్తారు. అట్లా. ఇట్లా అయితుంది ఈ పేషెంట్‌కి. సరిగ్గా పేర్లు గుర్తుంటలేవు. ఇప్పుడు బాగ్లింపల్లి పోవాలి. బాగంపర్పేట పోతారు. అట్లా. ఇవన్నీ ఉన్నాయి. అయితే మనకేం తెలిసింది? మతిమార్పు ఉంది. కన్‌ఫ్యూజన్ గూడా ఉంటది మళ్ళా. ఇప్పుడే చెప్పినాను నేను. మళ్ళా దాని తర్వాత ఈ పేషెంట్‌కి నరాల నొప్పులు, తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ ఉన్నాయి. బాధ ఉంది మనసులో. ఏంది? పిల్లలేమో నా దగ్గర ఉంటలేరని గాదు. నేనెక్కడుంటే అక్కడ ఉండట్లేవు. అయితే ఇవన్నీ కన్సిడర్ చేసి మనం మందులిచ్చినాం. మీరు నమ్మినా నమ్మకున్నా ఏమైంది తెలుసా? భగవంతుడి దయ వల్ల షుగర్ వ్యాధినే కాదు, ఈ నరాల నొప్పులు గూడా తగ్గినాయి. తిమ్మిర్లు తగ్గినాయి. మంటలు తగ్గినాయి. మనకంటున్నారు నిల్చుంటే తిమ్మిర్లు. అట్లా అంటుండే. చాలా బాధ ఉండే. అవన్నీ
తగ్గినాయి. అయితే మీ అందరికీ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. బ్లూ టీ అని సెర్చ్ చేయండి ఆన్‌లైన్‌లో. బ్లూ టీ మీకు ఒక్క కిలో రూ. 8,000 నుంచి రూ. 12,000 మధ్యలో దొరుకుతది. కానీ ఇది మనకు పుక్కట్లో గూడా వస్తది. ఎట్లొస్తది? ఏం జేయొద్దు. ఇన్ని నర్సరీలుంటాయి గదా! చెట్లమ్ముతారు గదా! ఆడికి పోయి శంఖపుష్పం చెట్టు అడగండి. శంఖపుష్పం చెట్టు అంటే వాళ్ళు ఇస్తారు మీకు. దానికి బ్లూ కలర్ ఫ్లవర్సొస్తాయి. ఎప్పుడైతే మీకు ఈ బ్లూ టీ తాగాలనిపిస్తది, ఈ ఫ్లవర్లు 2 తీసుకొని వాటర్‌లో బాయిల్ జేసి, ఫిల్టర్ చేసి తాగండి. ఇదే గాకుండా ఇప్పుడు రోజు 2 ఫ్లవర్లు ఉంటాయి. ఎప్పటికన్నా ఫ్లవర్స్ ప్రిజర్వ్ చేసుకోవాలంటే ఎక్స్‌ట్రా ఫ్లవర్స్ బ్రేక్ జేసి, అవి సన్ డ్రై జేసి మీరు పెట్టుకోండి. ఈ బ్లూ టీ ఏం చేస్తది? యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు యాక్టర్లు వాడుతున్నారు ఒక డ్రగ్. ఏం డ్రగ్ వాడుతున్నారు? ఒజెంపిక్ వాడుతున్నారు. దానివల్ల ఏమైతుంది? షుగర్ వాల్యూలు కంట్రోల్ అయితున్నాయి. బరువు గూడా తగ్గుతుంది. అయితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్‌లు గూడా ఉంటాయి. కానీ ఈ బ్లూ టీ వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవు. మీకు షుగర్ వ్యాధిలో గూడా హెల్ప్ చేస్తది. ప్లస్ వెయిట్‌లో గూడా హెల్ప్ చేస్తది. అండ్ దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అయితే ఈ బ్లూ టీ తాగండి రోజొకసారి. అదే గాకుండా ఆరం మెటాలికం అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. మీకు షుగర్ లెవెల్‌లు కంట్రోల్ అవ్వట్లేదంటే ఇది డైలీ 0/3 పొటెన్సీలో పొద్దుగాల 10 గోళీలు, పొద్దునకి 10 గోళీలు వేసుకోండి. కొద్దిగా మీకు డిఫరెన్స్ అనిపిస్తది. ఇప్పుడు హెచ్‌బీఏవన్సీ 8.5 ఉందనుకోండి. 8 వరకు వస్తది ఇట్లా రెగ్యులర్ వాడితే. కానీ పూర్తిగా షుగర్ తగ్గిపోవాలంటే ఏం చేయాలి? దగ్గరున్న హోమియోపతి డాక్టర్‌ని కలవాలి. థాంక్ యూ.